మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కేసీఆర్ గారి పాలనను మిస్ అయ్యాము అనే ఫీలింగ్ ప్రతి చెల్లి, అన్న, అక్క, తమ్ముడు అందరి మనసులో, అందరి కళ్లలో కనపడుతుంది. బస్సు యాత్ర ముందు పరుగులెత్తుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాలనను చూశారు, 100-150 రోజుల పాలనను చూశారు. ఏదో వస్తుంది, ఏదో అవుతుందని చెప్పేసి ఆశపడి మార్పు వస్తుందని చెప్పేసి మార్పు కోసం ప్రయత్నిస్తే కరెంటు బాయ్, నీళ్లు బాయ్, పంటలు బాయ్, అన్ని పోయినాయి. ఏ పెన్షన్లు కాదు, కులం బంగారం కాదు, ఏమీ రాకపోయానే దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి ప్రజలు ఏమున్నా లేకున్నా అక్కర్లేదు, కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీని మేము మళ్ళీ మా కేసీఆర్ గారిని గౌరవించుకుంటాం, కాపాడుకుంటాం, ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలందరూ కూడా మీడియా ద్వారా చెప్పేది ఒకటే, రేపు ఎల్లుండి గట్టిగా పనిచేసి 13వ తారీఖు నాడు మంచిగా ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ అయ్యి సాయంత్రం ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యేదాకా కూడా మా పోలింగ్ మొత్తం సిబ్బంది, మా ఏజెంట్, మా మిత్రులందరూ కూడా ఉండాల్సి బ్రహ్మాండంగా ఓట్లు వేసుకోవాలని చెప్తూ ఈ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు, పక్కనే ఉన్నటువంటి మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ నామా నాగేశ్వరరావు గారిని, మహబూబాద్ లో మాధవ్ కవిత గారిని బ్రహ్మాండంగా గెలిపించుకోవాలని, నామా నాగేశ్వరరావు గారి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి మరి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడం కోసం ఈ కాళాపురం రోడ్లో జరుగుతున్నటువంటి దిగ్విజయంగా మరి వారి నాయకత్వంలో చేయడం జరిగింది. నామా గారు మాకు ఓట్లు ఇవ్వండి, ఓట్లు వేస్తేనే మరి ఆ రోజు మేము చెప్పినటువంటి హామీలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ గమనించాలి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేటువంటి ఒక్కసారి మోసపోయా బ్రహ్మాండమైన సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కోల్పోయి ఈ రోజు మనకి ఏం నష్టపోతున్నాం అనేది ప్రతి ఒక్క పేదవాడు చూస్తా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, వాళ్ళు ఇస్తానటువంటి పెన్షన్లు ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తా